మీకు తెలుసు మొన్న సాయంత్రము దాదాపుగా 8-8:30 ప్రాంతంలో ఒక హెవీ ట్రాఫిక్ ఉన్నటువంటి రోడ్లో ఒక ప్రైమ్ టెంపుల్ మల్కాజ్గిరిలో కట్టమైసమ్మ దేవాలయం అంటే మంకలమ్మ గుడి దేవాలయం తర్వాత నేరేడ్మెట్టు కట్టమైసమ్మ గుడి ఈ రెండు చాలా ఫేమస్. అంత జనసాంద్రం ఉన్నటువంటి ప్రాంతంలో ఒక వ్యక్తి కర్ణాటక నుంచి వస్తాడు. కొంతకాలం క్రితం ఇక్కడ ఏదో కొత్తిమీర కరేపాకు అమ్ముకున్నట్టు యాక్టింగ్ చేస్తాడో మరి కొంత కాలం గడుపుతాడు. ఒకరోజు సడన్గా అందరికీ తెలుస్తుంది, అందరూ చూసే టైంలోనే జనసాంద్రం ఉన్నటువంటి టైంలోనే కావాలని టోపీ పెట్టుకొని వచ్చి మరి అక్కడ మలమూత్ర విసర్జన చేస్తాడు. ఇద్దరు మనుషుల్ని వెంట వేసుకొని వచ్చి మరి అంటే నేను ఏమంటున్నా అంటే ఇది ప్రీ ప్లాన్డ్ మోటివేటెడ్ యాక్టివిటీ. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిండో అతను పిచ్చివాడు అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తున్నారు ప్రతిసారి కూడా. గత 2 సంవత్సరాలుగా వరుస క్రమంలో భాగ్యనగరం చుట్టుపక్కల కూడా జరుగుతున్నటువంటి అనేక ఆలయాలపైన దాడికి, అది శంషాబాద్ కానివ్వండి, బాలాపూర్ కానివ్వండి, రాంపల్లి కానివ్వండి, కీసర్ కానివ్వండి, ముచ్చాలం గుడి కానివ్వండి, మల్కాజ్గిరి కానివ్వండి, ప్రతి దేవాలయంలో కూడా ప్రతిసారి ఇదే ప్యాటర్న్. ఒక వ్యక్తి వస్తాడు, అక్కడ మోటివేటెడ్గా క్లాసెస్ తీసుకుంటారు. ఆ వ్యక్తులు రాత్రిపూట వచ్చి విగ్రహాన్ని ధ్వంసం చేయడమో లేకపోతే అమర్యాదక పూర్వకంగా ఏదైనా అపచారాలు ఏమైనా చేసి గుడిని డిస్టర్బ్ చేసేటువంటి ఏదో ఒక యాక్టివిటీ చేస్తారు. మళ్ళీ పోలీసులు వాళ్ళని పిచ్చోళ్ళని చెప్పి అరెస్ట్ చేసి రిమాండ్ చేసినాం, కేసు పెడుతున్నాం అని చెప్పి 2 రోజులు డ్రామా తర్వాత తూతు మంత్రంగా వాళ్ళు ఎట్టుపోతారో తెలియదు, మనం ఎట్టుపోతాం కూడా తెలియదు. ముచ్చాలమ్మ గుడి కేసులో మరి మేము దాదాపు 10,000 మంది పైతో ర్యాలీ తీసిన తర్వాత మా మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టిరు. మేము నిరసన వ్యక్తం చేస్తే మా మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టిరు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఎస్ఐటీని పెట్టిరు. ఎస్ఐటీని పెట్టిన తర్వాత మరి మా మీద నిరసన వ్యక్తం చేస్తున్న మా మీద కేసులు పెట్టిరు తప్ప అక్కడ హోటల్ లాడ్జ్లో ఒక 40-50 మంది ఆంబోతులని అక్కడ మేపుతూ అక్కడ వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని రోడ్లపైకి వదిలినటువంటి సంస్థ ఎవరైతే ఉందో వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. నేను ఏమంటున్నా అంటే ఇదే ప్యాటర్న్ కంటిన్యూస్గా అవుతున్నప్పుడు, ఇదే మోడస్ ఆపరెండి కంటిన్యూస్గా సిటీ చుట్టూ అవుతున్నప్పుడు దీని అర్థం ఏంటంటే ఇది కావాలని మోటివేటెడ్గా ప్రీమెడిటేటెడ్గా జరుగుతోంది. ఎవరైతే చేస్తున్నారో వ్యక్తులు వాళ్ళు కేవలం బ్రెయిన్ వాష్ చేయబడి ఒక టూల్ లాగా వాడబడుతున్నారు. వెనక పెద్ద సంస్థలు ఏవో ఉన్నాయి. అవి బంగ్లాదేశ్లా, రోహింగాలా, పాకిస్తాన్లా, లేదా ఏదైనా పొలిటికల్ పార్టీయా లేదా దేశ వ్యతిరేక శక్తులా అనేది తేల్చాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వరుసగా 2 సంవత్సరాలుగా ఇన్ని సంఘటనలు జరుగుతున్నా, హిందువులపై దాడి జరుగుతున్నా, హిందూ దేవాలయాలపై దాడి జరుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిద్రపోతుంది. హోంమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇన్ని సంఘటనలు ఏ ఒక్క సంఘటన వెనుక కూడా పూర్తిగా దర్యాప్తు చేయించి అనేక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఉన్నాయి ఇక్కడ, వాటిని ప్రతిపక్షాలపైన నిఘాకి వాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి అసలు కారణం ఎవరు, దీని వెనుక సూత్రధారులు ఎవరు చెప్పట్లేదు, ఇప్పటివరకు కూడా తేల్చట్లేదు. జనరల్గా ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలంటే మనకి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ అర్థం కావాల్సిన అవసరం ఉంది. మీరు ప్యాటర్న్ చూసుకుంటే దేశం వ్యాప్తంగా కానీ లేకపోతే ఇంటర్నేషనల్ బోర్డర్లో కొన్ని కంట్రీస్ ఏజెన్సీస్ ఏవైతే స్థిరంగా డెవలప్ అయి ప్రోగ్రెసివ్గా ఉన్నటువంటి కంట్రీస్ని కానీ ప్రాంతాలను కానీ డిస్టర్బ్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్లో ఏ విధంగా జరిగిందో, బంగ్లాదేశ్లో ఏ విధంగా జరిగిందో, ఇండియాలో కూడా డిఫరెంట్ పార్ట్స్ అంటే మోడీ గారి ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలనో లేదా మత సామరస్యాన్ని దెబ్బతీయాలనో లేదా వాళ్ళ ప్లాన్డ్ యాక్టివిటీస్ ఇంకో మోడల్స్ కూడా ఉంటుంది. ఏంటంటే ఇటువంటి యాక్టివిటీ చేసినప్పుడు లోకల్గా ఉన్నటువంటి మాప్స్ ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాయి, రేపు ఏదైనా మేజర్ యాక్టివిటీ తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంటుంది, ఇది ప్లాన్ చేసుకోవడానికి డిఫరెంట్ మెకానిజమ్స్ ఉంటాయి. ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లేకపోతే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ మోడస్ ఆపరెండి ఇవన్నీ కూడా ఇది ఒక జస్ట్ ఏమంటారు దాన్ని పోకింగ్ పాయింట్ అనమాట. పోక్ చేస్తే ఈ ఏరియాలో ఈ రీజన్లో ఎటువంటి రెసిస్టెన్స్ వస్తుంది, దాన్ని బట్టి మేజర్ యాక్టివిటీ ప్లాన్ చేసుకుందాం అనేటువంటి ఒక ఆలోచనలు. ఇవన్నీ మీకు నాకు కొత్త ఏమో కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి, సిఐడికి, సిబిఐకి వీళ్ళందరికీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కి కొత్త ఏం కాదు. కాకపోతే ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే వరుస క్రమంలో ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ముచ్చాలమ్మ గుడి సందర్భంలోనే మనం చెప్పినాం, మా మీద కేసులు పెట్టిరు, మమ్మల్ని జైలుకి పంపించండి, కానీ అసలు సూత్రధారులు ఎవరో తేల్చండి అని చెప్తే ఈ రోజు వరకు కూడా తేల్చలేటువంటి పరిస్థితి. ఎస్ఐటీ వేయాల్సింది ఎవరిపైన? ఎవరైతే దాడికి పాల్పడ్డారో, ఎవరైతే బ్రెయిన్ వాష్ చేసి ఈ పిచ్చోళ్ళని, అంటే ప్రతిసారి ఒక మతానికి సంబంధించిన వాళ్ళే పిచ్చోళ్ళు ఉంటారా? టోపీ పెట్టుకుని ఈ పిచ్చోళ్ళు హిందూ దేవాలయాలపైన దాడి చేస్తుంటారా? అంటే దీని అర్థమైంది మీరు అంటే ఇంతమంది పిచ్చోళ్ళు రోడ్లపై తిరుగుతుంటే తెలంగాణ రాష్ట్ర పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏం చేస్తూ ఉన్నారు? నేను 3 సంవత్సరాల క్రితమే తెలంగాణ రాచకొండ పోలీస్ కమిషనర్కి లిఖిత పూర్వకంగా ఒక ఫిర్యాదు చేసినాం. అన్నోన్ ఐడెంటిఫైడ్ ప్లేసెస్ లోకల్ ఏరియాస్లో కనబడుతున్నాయి. అది లోకల్గా ఉన్నటువంటి స్థానికులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని ఐడెంటిఫై చేస్తారు. లోకల్గా ఉన్న వాళ్ళు, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరు ఇటువంటి యాక్టివిటీస్ చేయరు. ఇప్పుడు కూడా చేసిన వాళ్ళు కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు. మరి
ఈ అన్నోన్ ఫేసెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళకి ఏ విధంగా ఆధార్ కార్డులు వస్తున్నాయి, ఏ విధంగా ఓటర్ ఐడీలు వస్తున్నాయి, మీకు అందరికీ గుర్తే ఉంటుంది. మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం, జిహెచ్ఎంసీలో బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ స్కామ్స్ పైన పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం. ఈ బర్త్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు అనేక మందికి ఇష్టానుసారంగా పోతున్నాయి. దొంగ పాస్పోర్ట్లు కూడా డైరెక్ట్గా దీని ద్వారా వస్తున్నాయి. ఇవన్నీ దేశ భద్రతకు కూడా ఇవి చాలా ప్రమాదకరం అని మేము పదే పదే చెప్పి మరి ఎన్నోసార్లు దీనిపైన మనము జిహెచ్ఎంసీ స్థాయిలో, నగర స్థాయిలో కూడా పోరాటం చేసిన సంగతి మీ అందరికి తెలిసిందే. అంటే ఇవన్నీ కూడా కనెక్టెడ్. ఈ డాట్స్ని కనెక్ట్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవడంలో నగర పోలీసులు లేకపోతే మరి తెలంగాణ రాష్ట్ర పోలీసు పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. లేదా మరి ఎందుకనో రాష్ట్ర ప్రభుత్వం నిస్తారంగా హిందువులపై దాడులను, ఇది బంగ్లాదేశ్ కాదు భారతదేశం అనే విషయాన్ని మర్చిపోయినట్టుంది.